గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. ఫైర్ యాక్సిడెంట్ కి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణంగా తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఏసీ కంప్రెషర్స్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతూ ఉండటంతో కంప్రెషర్ హీట్ ఎక్కి పేలిపోయిందని అంటున్నారు. కంప్రెషర్ పేలడంతో పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్స్ కి మంటలు వ్యాపించాయి. పొగ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ కి దట్టంగా అలుముకుంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినా అది కుదరలేదు. మెట్ల మార్గంలో భారీగా మంటలు రావడంతో లోపలే ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి అపస్మారక స్థితిలో పడిపోయారు. ఈ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. ఫైర్ యాక్సిడెంట్ కి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణంగా గుర్తించారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఏసీ కంప్రెషర్స్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారించారు. అయితే కొన్ని రోజులుగా ఏసీలను కంటిన్యూస్ గా నడుపుతుండటంతోనే ఆ కంప్రెషర్ హీట్ ఎక్కి పేలిపోయిందని చెప్తూ ఉన్నారు. కంప్రెషర్ పేలడంతో పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్స్ కి మంటలు వ్యాపించాయి. దాంతో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ కి పొగ దట్టంగా అలుముకుంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మెట్ల మార్గంలో భారీగా మంటలు రావడంతో వారికి కుదరలేదు. దీంతో లోపలే ఉండిపోయారు. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేసరికి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు, పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది.